హాయ్ అండి. నేను మొన్న చిక్కుడుగాయ పికిల్ పెట్టా కదండి. అయితే మా పిల్లలు ఏం చేశారంటే చిక్కుడుగాయలే వేసుకొని తిన్నారండి. లైట్‌గా కొంచెం గ్రేవీ మిగిలిపోయింది. నేను ఏం చేశానంటే ఒక హాఫ్ కేజీ చిక్కుడుగాయలు శుభ్రంగా కడిగేసి మజ్జిగ తుంచి ఆరబెట్టుకున్నానండి. తర్వాత ఒక పావు కేజీ నూనెలో చిక్కుడుగాయలు బాగా ఫ్రై చేసుకున్నాను. అయితే మిగిలిపోయిన గ్రేవీ ఉంది కదండీ, ఆ గ్రేవీలో మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుగాయలు వేసేసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 నిమ్మకాయలు పిండుకొని పోసుకున్నానండి. ఆల్రెడీ ఇది చిక్కుడుకాయ పికిల్లో పెట్టినటువంటి గ్రేవీ కాబట్టి వెల్లిపాయ ఉంది, మెంతి, ఆవాలు, అలాగే నిమ్మరసం కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు నేనేంటంటే ఫ్లేవర్ కోసం ఒక నిమ్మకాయ పిండి రసం పోసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ కర్రీ ఎలా ఉందంటే చిక్కుడుగాయ ఫ్రై లాగా ఉంది, అలాగే చిక్కుడుగాయ పికిల్ 2 ఫ్లేవర్లు వస్తున్నాయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఒక్కోసారి ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ ఒకే రొటీన్గా ఉండేటివి కాకుండా కొంచెం రొటీన్ కంటే భిన్నంగా ఉండేటటువంటి మనం కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. నాకైతే బాగా నచ్చిందండి అసలు. ఇదైతే 2 డేస్లో మా పిల్లలు కంప్లీట్ చేసేస్తారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.